ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పాలన ఏం బాగలేదన్న. ఎందుకన్నా? వచ్చిన కాడికి ఏముందన్న, ఊబర్ ఏం మాకు చాలా ఫేర్ బాగా తక్కువైపోతుంది. వచ్చే బుకింగ్లు ఏమి రావడం లేదు సరిగా. ఇచ్చింది 10 కిలోమీటర్లకు, అంతకుముందు 400-500 వచ్చేది. ఇప్పుడు కనీసం 150 కూడా ఇవ్వడం లేదు. చాలా అంటే చాలా మా డీజిల్కి కూడా కవర్ అవుతలేదు. మా ఫైనాన్స్లు అవి కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ అంటేనే ఇలా ఉంటుంది. ప్రతిసారి ఎందుకు ఏదో మార్పు కోసమని చేసినాం, కానీ ఇంత మార్పు అంటే ఇంత మార్పులా ఈ మార్పును చూడ ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి మార్పు అనుకోలేదు ఇది. మరి మీరు వాళ్ళ చెప్పిన మార్పు రాలేదు. చాలా అంటే మోసపోయినా అంటే ఇంత అంటే ఇది చెప్పలేనంత మోసం అన్నట్టు ఇది. ఎందుకంటే ఎంతో కొంచెం మాట్లాంటి వాళ్ళకు ఏదో మంచిగా ఉంటుంది, ఇంతకన్నా ఇంకా బీఆర్ఎస్ కన్నా బాగుంటుంది అని అనుకున్నాం. కానీ ఇంత మోసం చేస్తారని ఇది జీవితంలో కూడా కళలో కూడా ఊహించుకోలేదు. ఇక అది అట్లా జరిగిపోయింది. ఏం చేద్దాం అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అన్న? కేసీఆర్ ఉన్నప్పుడు అన్న బ్రహ్మాండంగా ఉండే అన్న. ప్రతి బుకింగ్ మంచిగా ఉండే. ఏదికన్నా మేము ఆలోచన మాకు రాలేదు. చాలా అంటే చాలా వరకు బాగుండే. ఐటీ కంపెనీలకు అయితే చాలా బుకింగ్ పొద్దుగాల అయితే మాకు ఈ టైం వరకు ఒక 2-3 వేల వరకు చేస్తాం బిజినెస్. ఇప్పుడు అట్లాంటిది కనీసం రోజు 1000 రూపాయలు కూడా అవ్వడం లేదు. చాలా అంటే చాలా ఇలాగనే కాలయాపన చేసుడు అవుతుంది తప్ప మాకు ఏం చేద్దామన్నా కానీ ఏం ఆలోచన చాలా కష్టంగా ఉన్నది. వస్తాడా మరి మళ్ళీ కేసీఆర్ వచ్చే పరిస్థితి ఉందా? కేసీఆర్ 100% ఆల్రెడీ ఈ సిటీలనే వచ్చినాయి, కానీ ఊర్లోనే ఏదో తప్పిదారి మాటలు నమ్మి బొర్లవాడి ఇట్లా వేసిరు కావచ్చు. కానీ ఈసారి సిటీల కన్నా ఇంకెక్కువ ఇప్పుడు పల్లెటూరులో ఇప్పుడు పెడతాయి. ఈ నెల అట్లా ఉంది. ఇప్పుడు అంత రైతులకైనా కానీ ప్రతి ఒక్కరికి మహిళలకైనా కానీ ఇప్పుడు చాలామంది ఎందుకు చేసినాం రా అని బాబాని బాధపడుతున్నారు బాగా మంది. అంటే ఖచ్చితంగా వస్తాడు కేసీఆర్ 100%. ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టినా కానీ ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు అంత ఉన్నది. అసలు ఈ అసమర్థ పాలన ఇంత అని జనాలు కూడా నమ్మలేదు. సరే ఒక మాట చెప్పన్నా. 100కు కేసీఆర్ పాలనకు గతంలో పాలించిన దానికి ఎన్ని మార్కులు వేస్తారు? 100%కి 100% వేసుడే ఖచ్చితంగా. 100 కేసీఆర్తోనే నేను బీఆర్ఎస్లో తిరిగినా, నేను చేసిన ఊర్లో మాది కరీంనగర్, నేను అక్కడ తిరిగినా, మాది పెద్దపల్లి డిస్టిక్. చాలా అంటే చాలా వరకు బీఆర్ఎస్ అంటే మస్తుండే. కాకపోతే ఏదో కాంగ్రెస్ కదా, కొన్ని సంవత్సరాల నుండి ఉన్న పార్టీ కదా, ఇప్పుడు ఎట్లుంటుందా అని చూసినాం. కానీ ఇంత వీళ్ళు ఎట్లున్నా అంటే దోసుక తినే బాబుగా వచ్చారు. కేసీఆర్ అట్లా వేయలే. ప్రతిదీ అన్నీ ఆయన ఏదైనా చేసింది కళ్ళకు కనబడుతుంది. చేసింది ఆయన చేసిన పని ఏదైనా ప్రతి ఒక్కటి. అక్కడికి పోతే ఇది ఉందిరా బాబు అంటే అది ఉంది, చేసి చూపెట్టిండు అక్కడ వర్క్. కానీ వీళ్ళు చేసింది లేదు, ఏం లేదు. కేసీఆర్ చేసిన పనులనే చూపెట్టు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. కనీసం రోడ్లు కూడా సిటీలో బాగలేవు అన్న. కాడ ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. ఇక్కడ ఇప్పుడు చూసిరికి ఇవన్నీ మొత్తం ఎక్కడ చెత్త మున్సిపాలిటీ అవన్నీ ఘోరంగా ఉన్నాయి. రాత్రి అయితే ఇక్కడ చూసినామంటే కూడా దోమలు విపరీతమైన దోమలు కుడుతున్నాయి. దోమల మందు చెత్త ఎడతలేరన్నా. ఈ అంత ఏరియా అంతా అదే. ఎందుకు అసలు చదవని ప్రభుత్వం చేసే కన్నా సపరేట్ ఉంది నయ్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకి ఎన్ని మార్కులు వేస్తారన్న? రేవంత్ రెడ్డికి కనీసం 100 కనీసం 10 మార్కులు కూడా వేసుడు వేస్ట్. 10 మార్కులు వేసుడు కూడా వేస్ట్.